ఏరా మచ్చా, ఎవరు రాలేదా షూటింగ్ ఈరోజు? నేనున్నా కదరా. ఎవర్రా నువ్వు? నీ అంతరాత్మని. నేనేరా. అంతే సురు చేద్దామా? ఈరోజు ఎవరి సినిమా గురించి డిస్కస్ చేద్దాం రా మచ్చా? నువ్వే చెప్పురా. ఇంకెవరు? జై బాలయ్య. కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్ళి నిలబడు. అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది. మినిమం ఈ మాత్రం వైబ్రేషన్ ఉండాలి బాడీకి, ఈ మాత్రం వైబ్రేషన్ ఉండాలి మా బాలయ్య అంటే. అండ్ యూత్కి ఇన్స్పిరేషన్. ఇంకా బాలయ్య 2.0 ఒక మ్యాన్షన్స్కి అడ్డా. మ్యాన్సన్ హౌస్. మామా ఎక్ పెగిలా. అరే మామా ఎక్ పెగిలా. మూవీస్ విషయానికి వస్తే వన్ అండ్ ఓన్లీ లెజెండ్. మన సీనియర్ హీరోస్ ఈ రీసెంట్ టైమ్స్లో పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయట్లేదు మచ్చా. అయినా తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్ గారు జైలర్తో అండ్ కమల్ హాసన్ విక్రమ్ తీసి మంచి బాక్స్ ఆఫీస్ పాన్ ఇండియా రేంజ్లో ఒక ఊపేశారు. బట్ మన తెలుగు సీనియర్ హీరోస్ మాత్రం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నారు. ఇంకా మన సంక్రాంతి విన్నర్ అయిన డాకు మహారాజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే బాబు, నెక్స్ట్ తమన్నా గురించి మాట్లాడే. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో రజనీకాంత్కి బొక్కడైతే బాలయ్యకి బండోడ్రా. ఆ బీజిఎంకి చచ్చిన శవాలు కూడా ప్రాణం మోసుకుంటాయిరా. ఎందుకంటే తమన్ గారు పర్ఫెక్ట్ డ్యూటీ చేశారు దానికి. అండ్ అయినా బాలకృష్ణ సినిమా అంటే మాత్రం తమన్ గారు వాళ్ళ అమ్మ బాగా అన్నం పెడుతుందేమో, అందుకే బాగా మంచి సౌండ్స్ బీజిఎంస్ ఇస్తారు బాలయ్య. ఫ్లాష్ బ్యాక్ వేసినంటే అమ్మ అన్నం పెట్టిందా అంటాడు. ఫస్ట్ నువ్వు చేసే పనికి మీ అమ్మ అన్నం పెడుతుందా? అండ్ బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ డాకు మహారాజ్కి. అండ్ ఆ ఆరా వచ్చేసి ఒక సింహంకి మాత్రం ఉంది, అది మన నటసింహంకి ఒకటే ఉంది. Once I step in, history repeats. అండ్ ఆ ఫస్ట్ హాఫ్లో ఒక ఫ్యామిలీ, ఒక చిన్న పాప, ఇంకా మిగతా అంతా చేసింగ్ సేమ్ రొట్టే అదే దింపారు. బట్ అయినా మా బాలయ్య దబిడి దిబిడి సాంగ్, బాలయ్య నూరోసి ఆ స్టెప్స్ మాత్రం అతనికి మాత్రమే సొంతం. అండ్ బట్ యాక్షన్ ఎపిసోడ్స్ మళ్ళీ అంత అవుట్డేటెడ్గా లేవులే, మళ్ళీ తీసేసేంత లేదు. ఎందుకంటే బాలయ్య 2.0 వర్షన్ ఉన్నారు కాబట్టి ఓకే, మా బాలయ్య రేంజ్లో ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. సెకండ్ హాఫ్లో ఒక పోర్షన్ ఉంటుంది, ఆ పోర్షన్ అన్ని క్రాఫ్ట్స్ బాగా వర్క్ చేశారు. బట్ ఎస్పెషల్లీ తమన్ అండ్ బాలయ్య గారు ఇంకా ఆ పోర్షన్ ఏదైతే ఉందో ఆ సీన్ని బాగా ఎలివేట్ చేసి ఒక హై పీక్ లెవెల్ వరకు ఎలివేట్ చేశారు. బాగా ఎలివేట్ చేశారు దాన్ని అయితే పక్కగా. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్, ఆ ప్రీ క్లైమాక్స్ అండ్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటాయి. ఇంకా మాసీ యాక్షన్ అండ్ తమన్ అండ్ బాలయ్య గారి మ్యాజిక్ విల్ బి కంటిన్యూడ్. నేను అరిస్తే బట్ నాకెందుకు అవి అన్వాంటెడ్ ట్విస్ట్ అనిపించాయి. బట్ ప్రిడిక్టబుల్ స్టోరీ మాత్రం.